అవిధేయత తెచ్చే అపాయం. దేవుని పిల్లలారా, అవిధేయత అనగానే లోబడకపోవటం, పట్టించుకోకపోవటం, విన్న ఆ మాటను పాటించుకోకపోవటమే అవిధేయత అన్న పదానికి అర్థం. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లల్లో తనలో ఉన్న మంచి స్వభావాలు, మంచి గుణాలు తన పిల్లల్లో ఉండాలి అని కోరుకుంటాడు తండ్రి. ఎప్పుడు భూమి మీద మనుషులను పుట్టించిన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, మంచివాడు. అలాంటి మంచి స్వభావాలే తన పిల్లల్లో కూడా ఉండాలి అని కోరుకుంటాడు. దేవుడు ఎక్కువగా బైబిల్లో మనుషులకు చెప్పే మాటలండి, మీరు విధేయులుగా ఉండండి, అంటే లోబడండి. భర్తలారా మీ భార్యలకు భర్తలారా మీ భార్యలను మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. చూసారా, విధేయత చూపించండి. యజమాని కదా. ఒక భార్య భర్తల మధ్యలో కానీ, లేదా పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉండే బంధాన్ని గురించి మాట్లాడుతూ, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి, వాళ్ళని సన్మానించండి. అంటే బైబిల్ అంతా మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మనుషుల మధ్యలో ఒకరి మధ్యలో ఒకరికి విధేయత ఉండాలి, లోబడాలి, ఒకరికొకరు లోబడాలి. ఒకరికి ఒకరు లోబడి గౌరవించటం, ప్రేమించటం నేర్చుకోవాలి. ఇది మనుషులకు దేవుడు నేర్పిన ఒక మంచి గుణం. మీరు విధేయులుగా ఉండాలి. అలాగే ఒక విశ్వాసి లేదా సేవకుడు మధ్యలో ఉన్న బంధం గురించి మాట్లాడుతూ, వారు కష్టపడి మీ ఆత్మలను కాస్తున్నారు కనుక వారికి మీరు లోబడండి, వారు చెప్పిన మాట మీరు వినండి. ఇది ఆత్మబంధంలో, ఎందుకంటే ఇది ఆత్మబంధం. దీని మీద నాకు లోబడండి అని చెప్పడానికి వాళ్ళకి దేవుడిచ్చిన అధికారం తప్ప లోక సంబంధమైన అధికారాలు ఏమీ ఉండవు. లోకంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే కిందన వాళ్ళు లోబడకపోతే అతని అధికారాన్ని చూపిస్తాడు. లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన కింద ఉన్న వాళ్ళు ఆయన అధికారానికి లోబడకపోతే తన అధికారాన్ని ప్రయోగిస్తాడు. కానీ దేవుళ్ళలోకి వచ్చేసరికి ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన అధికారాలు. దేవుడు ఆయా సందర్భాలలో సంఘాన్ని నిలబెట్టి, సంఘము ద్వారా ఒక సేవకుడిని నిలబెట్టి, ఆ సేవకుడి ద్వారా కొన్ని పనులు జరిగిస్తూ ఉంటాడు. ఆ టైంలో మీ ఆత్మలను కాస్తున్న కాపరులకు, సేవకులకు మీరు లోబడి ఉండండి. ఇది క్రమం, పద్ధతి, మర్యాద. దేవుడిలో ఎదగాలి అన్నప్పుడు, దేవుడు మనల్ని వాడుకోవాలి అన్నప్పుడు మనలో ఉండవలసిన ప్రధానమైన గుణం. భార్య భర్తకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, విశ్వాసులు సేవకుడికి లోబడాలి, అందరూ కలిసి దేవుడికి లోబడాలి. విధేయత చూపించటం అంటే మనల్ని మనం తగ్గించుకుని దేవుడు చెప్తున్న ప్రతి మాటను మనం ఆస్వాదించటం, దానికి లోబడటమే విధేయత చూపించటం. అలా చూపించిన ప్రతి వాళ్ళు బాగుంటారు. ఉదాహరణ, భర్తకు విధేయత చూపుతున్న భార్య, భర్తకు లోబడుతున్న భార్య, ఆ కుటుంబాన్ని చూడండి మీరు, చాలా బాగుంటుంది. అది చాలా అందంగా ఉంటుంది, చాలా ప్రేమగా ఉంటారు, వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు. చూడ్డానికి ఏమంటే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ప్రజలు సీరియళ్ళు కానీ సినిమాలు కానీ ఎందుకు చూస్తారో తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఎందుకు చూస్తారో తెలుసా? వీళ్ళ ఫ్యామిలీలో జరగనివి టీవీలో జరుగుతాయి. మీకు అర్థమైందా? బయట అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, కానీ సినిమాలో అన్నదమ్ములు ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు.
ఎలాగో ఈ కుటుంబంలో జరగట్లేదు కనుక ఆ స్క్రీన్ మీద చూసి చప్పట్లు కొట్టుకుంటాడు అనమాట. కాస్తైనా మానసిక ఆనందం. ఎలాగో మా ఫ్యామిలీలో లేదు, టీవీలో ఉంది. కోపం వచ్చినప్పుడు ఒకరిని కొట్టేయాలి, 100 మందిని కొట్టేయాలి అనుకుంటాడు. ఎక్కడ కొడతాడు? కిలో కన్ను ఉంటుంది ఒంటి మీద. కానీ హీరో వీడు చేయలేని చేస్తూ ఉంటాడు. వీళ్ళను ఒక 100 మందిని పంపిస్తే కొట్టేస్తూ ఉంటాడు. సైకలాజికల్గా లోపల ఎలా ఉంటుందంటే, అమ్మయ్య భలే కొట్టేశాడు, నేను చేయలేని వాడు చేశాడు. సినిమాలు ఎందుకే చూస్తారు తెలుసా? కేవలం ఈ గీత, ఈ పాయింట్ను ఉపయోగించుకునే, మనుషుల బలహీనతను ఉపయోగించుకునే వాళ్ళు సినిమాలు తీస్తారు. కుటుంబం గురించి సినిమా తీసాడు అనుకుంటే టాప్ హిట్ అయిపోద్ది అది. ఆ మధ్యకాలంలోనండి పెద్ద సంచలనమై వార్తలు కూడా వచ్చాయి. నేను అప్పుడప్పుడు వార్తలు చూస్తాను. సినిమాలు నాకు అసలు టచ్ ఉండదు, నేను చూడను. 2 పెద్ద హీరోలు కలిసి అండి సినిమా తీశారు. పెద్ద అయిన వెంకటేషును, తర్వాత మహేష్ బాబు. ఆ సినిమాలో వాళ్ళిద్దరికి పేర్లు ఉండవట. చిన్నోడు, పెద్దోడు. చూడగానే అందరు చప్పట్లు కొట్టేశారండి. ఆ చిన్నోడు పెద్దోడు బాగుంటారు సినిమాలో. ఇంట్లో ఉన్న ఈ చిన్నోడు పెద్దోడు వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సినిమా చూసి ఎందుకు చప్పట్లు కొట్టారంటే, మా వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు ఎలాగున్నారు? ప్రేమగా ఉన్నారు. అంతే కదండి, సింపుల్ లాజిక్ అండి ఇది. అందుకే సీరియల్ చూస్తారు. మా ఇంట్లో గోల, సీరియల్లో అలా ఆయన్ని ఎంత బాగా చూసుకుంటుందో ఆవిడ. చూసారండి? అంటే మీరు లోతుగా ఒక విషయాన్ని ఆలోచిస్తారండి. కుటుంబంలో బంధం ఎందుకు పోయింది, కుటుంబం ఎందుకు బాగోలేదు, భార్య భర్తలు ఎందుకు బాగోలేదు, తల్లిదండ్రులు ఎందుకు బాగోలేదంటే ఒకటే, దేవుడు మానవ బంధం పటిష్టంగా ఉండాలి అంటే, మానవులు చక్కగా ప్రేమగా ఉండాలి అంటే, నాయన మీరు ఇవి పాటించండి అన్నాడు. ఏంటంటే, అమ్మ భార్య కదా నువ్వు, నీ యజమానుడు భర్త కదా, ఆయనకి లోబడు, నీ కుటుంబం బాగుంటుంది అన్నాడు. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు లోపడాలి. ఎందుకంటే వాళ్ళు కన్నారు, వాళ్ళు పెంచారు. కని పెంచి సర్వస్వం మీరే అనుకుని రాత్రింపగల్లో మీ కొరకు త్యాగాలు చేసిన వాళ్ళకి మీరు లోబడితే, మీ అమ్మనాన్నలకి మీరు లోబడితే, అమ్మనాన్నల మాట మీరు వింటే మీరు చాలా కాలం హాయిగా ఉంటారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు అన్నాడు దేవుడు బైబిల్లో. తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తారో, గౌరవిస్తారో వాళ్ళు నేను ఖచ్చితంగా కాపాడుకుంటాను, వాళ్ళకి మంచి దీర్ఘాయునిస్తాను అన్నాడు. అంటే విధేయత చూపుతున్న వాళ్ళంటే దేవుడికి ఇష్టం. మళ్ళీ చెప్తున్నాను, లోబడుతున్న భార్య అంటే దేవుడికి ఇష్టం. బైబిల్లో మీకు లేయా గురించి చెప్పాను. యాకోబు గారు ప్రేమించకపోయినా లేయా మాత్రం లోబడుతూ ఉంటుంది. నా భర్త అండి అంటది. ప్రేమించాడు ఆవిడ్ని, చాలా గొప్ప చేశాడు ఆవిడ్ని. చివరికి యాకోబు ప్రేమ దక్కేటట్టుగా దేవుడే చేశాడు. అంటే దేవుడు చూపు ఎవరి మీద ఉంటుంది భూమి మీద అంటే, కుటుంబాలలో కానివ్వండి, బంధాల మధ్యలో కానివ్వండి, ఎవరైతే లోబడుతున్నారో, ఎవరైతే విధేయత చూపిస్తున్నారో వాళ్ళని దేవుడు అమితంగా ప్రేమిస్తున్నాడు. భూమి మీద అండి దేవుడు అందరికంటే గొప్పగా హెచ్చించింది, అందరికంటే గొప్ప చేసింది ఎవరిని చెప్పండి భూమి మీద? ఎవరిని చెప్పండి? యేసుక్రీస్తుని. ముల్లోకాలలో ఆయన నామానికి ప్రతి వాడు మోకాలు వంగాలి అనేసాడు అన్నడా? అసలు యేసుప్రభు నామాన్ని దేవుడు ఎందుకు అంత గొప్ప చేశాడు తెలుసా మీకు? సీక్రెట్ తెలుసా? చిన్న సీక్రెట్ ఒకటే. ఆయన బాగా అలవరుచుకున్నది, బాగా దేవుడికి నచ్చింది యేసుప్రభులో ఉన్న గుణం ఏంటంటే, సర్వాధికారాలు చేతిలో ఉన్న, ఏమండి, సముద్రాన్ని గద్దించగలడు, గాలిని ఆపేయగలడు, అంజూరపు చెట్టుని శపించగలడు, చచ్చిపోయిన వారిని సైతం లేపగలడు, కుంటోడు వస్తే ఆన్ స్పాట్లో కాళ్ళు ఇవ్వగలడు, గుడ్డుడు వస్తే ఆన్ స్పాట్లో కళ్ళు ఇవ్వగలడు, ఎలాంటి రోగమైనా చివరికి చావైనా సరే బాగు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనలో పెట్టుకుని ఏం చేశాడు తెలుసా యేసుక్రీస్తు? ఎలా ఉన్నాడు తెలుసా యేసుక్రీస్తు? ఎలా బ్రతికాడు తెలుసా యేసుక్రీస్తు భూమి మీద? హెబ్రీయులకు రాసిన పత్రిక. నిజంగా మనకి ప్రభు నేర్పుతున్నది ఇదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి, 7వ వచనం చదువుదామే. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున
ఆయన అంగీకరింపబడిను, ఆయన కుమారుడయ్యుండి, ఇది అండర్లైన్ చేయండి, సర్వాధికారాలు పొందుకున్న కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇది అండర్లైన్ చేసుకోండి. విధేయత నేర్చుకుంటున్నాడట. విధేయత, లోబడటం. ఎంత శ్రమ వచ్చినా నేను దేవుడికే లోబడతాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మాటకు లోబడిపోతాను, ఎంత శ్రమ వచ్చినా నేను దేవుడికి లోబడతాను. అంటే ఇది మనం ఆలోచిస్తానండి, విధేయత అనేది యేసుక్రీస్తుల వారిని ఈ భూమి మీద గొప్పవారిని చేసింది. తనకు అధికారం ఇచ్చిన తండ్రి, పరలోకమందున్న తండ్రికి లోబడి, తనను ఈ భూమి మీదకి ఒక పని నిమిత్తం పంపించిన పరలోకపు తండ్రి జ్ఞాపకం పెట్టుకుని, ఆయన అధికారానికి లోబడి, ఆయన ఇచ్చిన సర్వశక్తులు చేతుల్లో పెట్టుకుని కూడా, దేవుడిచ్చిన సర్వశక్తులను చేతుల్లో పెట్టుకుని కూడా లోబడి జీవించాడు, తండ్రికి లోబడ్డాడు. అది యేసుక్రీస్తుల వారిని గొప్ప చేయడానికి పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఒక కారణం. మీరు గుర్తుపెట్టుకోండి. పాఠంలో ఏమనుంది చెప్పండి? అవిధేయత తెచ్చే అపాయం. అవిధేయతకు క్వైట్ ఆపోజిట్ పదం రాయమంటే ఏం రాయాలి? అవిధేయత, విధేయత. అంటే అవిధేయత అపాయం తెస్తుంటే విధేయత ఏం తెస్తుంది? ఘనత, గొప్ప చేస్తుంది. పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసులో పడేటట్టుగా చేస్తుంది. మీకు అదే చెప్పాను, విధేయతతో ఉన్న భార్య అంటే భర్తకి చాలా ఇష్టం, విధేయులైపోతున్న పిల్లలంటే తల్లిదండ్రులకి ఇష్టం. ఈ విధేయత అన్న స్వభావం కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడికి ఇష్టం, దేవుడికి ఇష్టం. అవిధేయత అనగానే లోబడకపోవటం, తిరగబడటం, పట్టించుకోకపోవటం. ఇది అస్సలండి బైబిల్ చరిత్ర, మీరు బైబిల్ అంతా బాగా చదువుకోండి, దేవుడు బాగా అసహించుకునే గుణాలలో ఇది నెంబర్ 1 గుణం. ఇది ఎవరైతే అవిధేయత చూపిస్తారో, ఎవరైతే లోబడరో, నాకు అసలు ఇష్టం లేదు అన్నట్టు. ఒక మాట చెప్తాను, ఏ విషయంలో విధేయత చూపించాలి మనిషి దేవుడికి అంటే, నా మాట విషయంలో నువ్వు విధేయత చూపిస్తున్నావా లేదా అని నేను లెక్కలు కడతాను అన్నాడు దేవుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూద్దామా? అంటే ప్రభువును నమ్మిన వాళ్ళు, సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఎందుకంటే ప్రభువును నమ్మి సంఘంలోనికి చేర్చబడిన తర్వాత నువ్వు వాక్యానికి విధేయుడుగా, వాక్యానికి విధేయురాలుగా మారిపోవాలి. దేవుడు వాక్యంలో ఏది చెబితే అది నేను చేస్తాను అనాలి. అలాంటి స్వభావం కనుక నీకు లేదా, నువ్వు దేవుని ఇంటిలో ఉండి కూడా ప్రమాదంలో పడతావు అంటున్నాడు. అంటే సంఘంలోకి చేర్చబడి కూడా ప్రమాదంలో పడతాం. కారణం ఏంటంటే, సంఘంలోకి చేర్చబడటం ఒక ఎత్తు అయితే, అక్కడ దేవుని వాక్యానికి లోబడి జీవించటం ఒక ఎత్తు. దేవుని వాక్యాన్ని పట్టించుకొని, దేవుడు చెప్పాడు కదా నేను తగ్గిపోతాను, దేవుడు చెప్పాడు కదా నాకు ఎలాంటి నా హృదయం ఎలాగున్నా సరే దేవుడి వాక్యాన్ని నేను పాటిస్తాను అని వాక్యానికి గనక విధేయత చూపించకపోతే ఎంత బాగా రాస్తాడు అంటే, 17వ వచనం వల్ల చదువుతున్నానే, తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి చూసారా? దేవుని సువార్తకు వాళ్ళు ఏమయ్యారట? అవిధేయులు. దేవుడి వాక్యాన్ని పట్టించుకోవటం లేదు. చాలామంది, మీరు ఎందుకంటే ఇలా ఉంటున్నారు, వాక్యం అలా చెప్తుంది కదంటే, అందరూ అలా ఉంటున్నారా అంటారు. నేను చాలామంది దగ్గర విన్నాను ఈ డైలాగ్. అలా ఉంటున్నారా మేము ఉండడానికి అంటే నువ్వు మనిషిని బట్టి కట్టుకుంటున్నావా నీ విశ్వాసాన్ని? మనుషులను బట్టి నువ్వు భక్తిలో ఎదుగుతున్నావా? ఆ మనిషినే చూస్తావా? ఆ మనిషి తప్పు చేస్తే నువ్వు తప్పు చేసేస్తావా? ఆ మనిషి పాటించకపోతే నువ్వు పాటించవా? ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే విషయం, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? ప్రశ్న చూసారు అక్కడ, ఏమవుతుంది? అదే పెట్టాను టైటిల్, అవిధేయత తెచ్చే అపాయం. వాళ్ళ గతి ఏమవుతుందో అన్నాడంటే అది చాలా పెద్ద మాట తెలుసా దేవుడు. నీ గతి ఏమవుతుందో చూసుకోరా అన్నాడు అనుకోండి. ఎవరైనా ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు, ఒక అధికారంలో ఉన్న వాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి నీ గతి ఏమవుతుందో చూసుకోరా అన్నాడు అనుకోండి, ఎంత భయం వేస్తుంది, ఏం చేస్తారోనని, ఏమైపోతామని ఎంత భయపడతాం.
అలాంటిది ఆ మాట అంటున్నది అక్కడ ఎవరు అంటే సాక్షాత్తు దేవుడు. నా సువార్తకు, నా వాక్యానికి నువ్వు లోబడటం లేదు కదా, బెండ్ అవటం లేదు కదా, నీ మనసును వాక్యానికి తగ్గట్టుగా నువ్వు సరెండర్ చేయటం లేదు కదా, నీ గతి ఏమవుతుందో చూద్దాం రా అన్నట్టు. చాలా పెద్ద మాట, భయంకరమైన మాట అది. ఏమంటే నిజంగా నేను బైబిల్ చదువుతున్నప్పుడు మీరు ఎలా చదువుకుంటారో నాకు తెలియదు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతిదీ దేవుడు నన్నే అంటున్నాడు అన్నట్టుగా చదువుతాను నేను. నీ గతి ఏమైపోద్దో చూసుకోరంటే భయం వేసింది నాకు. సువార్తకు అవిధేయుడు అవుతున్నావా? వాక్యానికి అవిధేయుడు అవుతున్నావా? వాక్యాన్ని విన్నా పట్టించుకోవా, పాటించవా? విని వదిలేస్తున్నావా? ఈ చెవితో విని చెవితో వదిలేస్తున్నావా? ఆ వాక్యానికి బెండై నీ జీవితాన్ని మలుచుకోవటం లేదా? సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? అవిధేయులకి ఎంత ప్రమాదం వస్తుంది చూద్దురు ఇప్పుడు మీరు. అది చిన్న ప్రమాదం ఏం కదండి. ఏమండి, భార్య గనక భర్తకు లోబడలేదనుకోండి, ఏమొస్తుంది కుటుంబంలో అంటే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు, అంతే. అంతకు మించి ఏముండదు అక్కడ. భార్య లోబడనప్పుడు చిన్న చిన్న వస్తాయి కుటుంబంలో. పిల్లలు లోబడటం లేదనుకోండి, కష్టమే. తల్లిదండ్రులు చాలా కష్టంగా ఉంటారు. నా మాట వినటం లేదండి, నా పిల్లలు మా మాట వినటం లేదండి, అది తీరని వేదన. అది కూడా చిన్నదే. తల్లిదండ్రులు మహా అయితే తిడతారు, కొడతారు, ఏదో రెండు రోజులు ఉపవాసం పెడతారు, వీళ్ళ వల్ల అయిన శిక్ష, చిన్న శిక్ష వేస్తారు. కానీ దేవుడు, మీరు జాగ్రత్తగా, దేవుడు సువార్తకు అవిధేయులైతే ఒరే మీ గతి ఏమవుతుందో అన్నాడు అంటే మీ సంగతి చూస్తాను అన్నట్టుగా ఉంది. అది సువార్తకు లోబడకపోతే నీ సంగతి చూస్తాను అన్నట్టుగా ఉంది. చాలా పెద్ద ప్రమాదం అండి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఏమనుకుంటారంటే మాకు అన్ని రెఫరెన్సులు తెలుసు, మాకు అన్ని వాక్యాలు తెలుసు, మాకు అన్ని ప్రసంగాలు తెలుసు. అన్నీ తెలిసి ఏం చేస్తున్నావు నువ్వు? నీ జీవితం ఏంటి? నీలో తగ్గింపు, నీలో ఆ లోబడే తత్వం, నీలో ఆ మృదుత్వం. యేసుక్రీస్తుల వారు తండ్రైన దేవుడికి ఎలా లొంగిపోయాడో అలా లొంగే తత్వం మనలో లేనప్పుడు అండి. మీరు చూడండి, సహజంగా జంతువులు లొంగటం లేదనుకోండి, వాటికి ఏమేస్తారు తెలుసా? ఏమేస్తారు? గుర్రం లోబట్టడానికి ఏమేస్తారు చెప్పండి? కళ్ళు వేసేస్తారు. కళ్ళు వేసేసి లాగి పట్టుకుంటే అది లోబడి ఆ పెయిన్కి, ఆ నొప్పికి లోబడి ఉంటుంది. ఎద్దులకు కూడా వేసేస్తారు, ముక్కుతాడు అంటారు తెలుసా? ఎద్దుకు ముక్కుతాడు వేస్తారు తెలుసండి. అది ఎంత పెయిన్ అంటే ఈ ముక్కు దగ్గర అండి లోపల నుంచి ఇలా రంధ్రం చేసి ఒక తాడు లాగేస్తారు ఇలాగా. ఆ తాడు అలా లాగి పట్టుకోగానే ముక్కుకి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే లాగి పట్టగానే అది ఆ నొప్పి భరించలేక అక్కడ ఆగిపోతుంది, సరెండర్ అయిపోతుంది. అంటే ఒక జంతువును లోబరచడానికి అది నీ మాట వినదని తెలిసి నువ్వు ముక్కుతాడేసి పట్టుకున్నప్పుడు, మనం అవిధేయులుగా మారిపోతే దేవుడు మనకేం చేయడా? మనకేయడా ముక్కుతాళ్ళు? మనం అవిధేయతగా మారిపోయి దేవుడు వాక్యానికి భిన్నంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని దేవుడు లాగి పట్టుకోడా? ఎందుకంటే దేవుడి మాటకు నువ్వు ఎప్పుడైతే అవిధేయుడువు, అవిధేయురాలు అవుతావో ఎన్ని ప్రమాదాలు అంటేనండి, వ్యక్తిగత జీవితాలు బాగుండవు, కుటుంబాల జీవితాలు బాగుండవు, ఆత్మీయంగా బాగుండవు, సామాజికంగా ప్రజల మధ్య చక్కగా కలిసి ఉండలేము. చాలా ప్రమాదాలు. ఎందుకంటే దేవుడు ఏ గుణాన్ని నీలో పెట్టుకోమని చెప్పినా ఆ గుణం వల్ల నీ ప్రయోజనం ఉంటుంది, నీ మేలు ఉంటుంది, నీ బాగు కోరి చెప్తాడు. కానీ అది నేను పట్టించుకోను అంటావా? చాలా ప్రమాదం అండి. ఇకపోతే భూమి మీద ఉన్న మనుషులు దేవుని సువార్తకు, దేవుడి వాక్యానికి లోబడాలి. లోబడకపోతే వాళ్ళ గతి ఏమవును అన్నాడా? ఆ కింద చూడండి, వెంటనే అక్కడ ఏమంటాడు? కిందకి చదవండి ఒకసారి, కిందకి చదవండి. చూసారా? ఇప్పుడు నీతిమంతుడైన వాడే దేవుడి మాటకు లోబడకపోతుంటే వాడికే రక్షణ కరువైపోతే, జాగ్రత్తగా వినాలి, అది వాడే రక్షింపబడటం దుర్లభం, అసాధ్యం అయిపోతే ఇక పాపులు అనగానే దేవుడి మాట పట్టించుకుని వారు, పాపాన్ని మానని వారు, ప్రభువులోనికి రానివారు, సంఘంలో చేర్చబడిన వారు, భక్తిగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికిన వాళ్ళని అసలు లిస్టులోంచి తీసేయండి. వాళ్ళు ఆల్రెడీ ఆ భయంకరమైన దేవుని ఉగ్రతకు చోటిచ్చేసిన వాళ్ళు. కానీ వీళ్ళ పరిస్థితి గురించి మీరు ఆలోచించండి, నీతిమంతుల గురించి ఆలోచించండి. నీతిమంతుడిగా మారి ప్రభువులోనికి వచ్చిన తర్వాత దేవుని సువార్తకు లోబట్టం లేదు, అంటే దేవుడి మాటకు లోబట్టం లేదు. ఎవడో మాట చెప్తాను, నువ్వు నీతిమంతుడు అయినంత మాత్రాన, ప్రభువులోనికి వచ్చేసినంత మాత్రాన నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటేనండి చాలా పెద్ద తప్పు అండి ఇది. చరిత్రలో ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను మీకు. లోతు నీతిమంతుడేనా? నీతిమంతుడే. లోతు నీతిమంతుడు గనక లోతును బట్టి
లోతు కుటుంబాన్ని అంతా కాపాడాడు. ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాల మీద కురుస్తున్న అగ్నిజ్వాలల్లో నుండి రక్షించిన తర్వాత ఒకటే చెప్పాడు వాళ్ళకి. ఏమని చెప్పాడు? ఇదిగో వెనకాల భయంకరంగా ఆ పట్టణాలన్నింటినీ కూడా నేను కాల్చేస్తున్నాను, మీరు ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోండి, వెనక్కి తిరగొద్దు అన్నాడు. జాగ్రత్తగా వినాలి, వెనక్కి తిరగొద్దు అన్నాడు. దేవుడు మాట అంటే మాటే. వెనక్కి తిరగొద్దు అంటే అందరూ పరిగెడుతున్నారు. ఒక ఆవిడ వెనక్కి తిరిగింది. ఎవరు? లోతు గారి భార్య. పోలేనండి, లోతు గారి భార్య కదా, నీతిమంతురాలు కదా, తిరిగితే ఏమైందని వదిలేశాడా? వెంటనే ఎలా మార్చేశాడు? ఉప్పు స్తంభంలో మార్చేశాడు. మీరు దేవుడిని పట్టుకోవాలి. ఇక్కడే నేను చెప్పింది చెయ్యాలి, అంతే. ఆపోజిట్గా చేసావా నీ బ్రతుకు ఆ రోజే కొలాప్స్ అన్నాడు, అంతే. జీవితానికి ఏమంటే పతనానికి అక్కడ పడుతుందండి నాంది. మనం ఎప్పుడైతే ధిక్కరించటం, దేవుడి మాటకు లోబడకపోవటం, ఏం జరుగుతుందండి దేవుడు చెప్పినా సరే నేను ఎలాగే చేస్తాను అన్నావా, అయిపోయినట్టు జీవితం. ఏమంటే నిజంగా నీతిమంతుడి భార్య అండి, నీతిమంతుడి భార్య ఊరుకోలేదు దేవుడు. లోతు భార్య కానీ వదిలిపెట్టలేదు. నా మాటను ధిక్కరించావు, నువ్వు ఉప్పు స్తంభంగా మారిపోవలసిందే అన్నాడు. ఆదాము అవ్వలు అవిధేయత చూపించారు ఏదైనా తోటలో, పండు తినొద్దు అన్నాడు. తినేశారా? తినేశారు. నీ మాట మేము పట్టించుకునేది ఏంటన్నారు, తినేశారు. తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు మీకు తెలియదు కాదు. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని వేదనలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. వాళ్ళు భయంకరమైన వేదనలకు గురైపోయారు. ఆహారం సంపాదించడానికి కష్టపడి పొలాన్ని దున్ని వండుకొని తినవలసిన పరిస్థితులు, ఎన్ని శ్రమలు అనుభవించారో వాళ్ళు మీకు తెలియదు కాదు. ఏదైనా తోటలో హాయిగా ఉన్న వాళ్ళు అవిధేయతతో తెచ్చుకున్న అపాయం అది. లోతు భార్య అవిధేయతతో తెచ్చుకున్న అపాయం అది. ఉప్పు స్తంభంగా మారిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంది. చరిత్రలో ఇన్ని సంఘటనలు దేవుడు మన కళ్ళ ముందు పెట్టినప్పుడు భయం వేయటం లేదు. ఈ వాక్యాన్ని నేను మీరితే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, కోప్పడతాడేమో. దేవుడికి తన పరా చిన్న పెద్ద సేవకుడు విశ్వాసి ఈ పక్షపాతాలు ఏమి ఉండవు కదా, ఎవరిని విడిచిపెట్టాడు కదా. మోషే అవిధేయత చూపించాడు, నాయన బండతో మాట్లాడు అన్నాడు. బండను ఏం చేశాడు? కొట్టాడు. అవిధేయతేనా? అవిధేయతే. వెంటనే మోసేకి ఇచ్చిన శిక్ష ఏంటో తెలుసా? శాపం ఏంటో తెలుసా? ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నువ్వు వెళ్ళవు అనేసాడు, అంతే. మోషే లక్షల మందిని నడిపిస్తున్న నాయకుడు దేవుడి మాటకు లోబడకపోతే మోషేని విడిచిపెట్టినప్పుడు ఒకసారి మీరు నేను ఏ పార్టీ ఆలోచించుకుందాం. ఏ పార్టీ మన బలం ఏ పార్టీ, మన జీవితం ఏ పార్టీ, మనం చేస్తున్న దేవుడికి మనం చేస్తున్న సేవ ఏ పార్టీ, మనం ఏ పార్టీ? అసలు వాళ్ళ ముందు, అలాంటి భక్తుల ముందు, ఒక లోతు ముందు కానీ లేదంటే ఒక మోషే గారి ముందు కానీ అసలు మనం ఏ పార్టీ? వాళ్ళ కాళ్ళు గోరులో ఉన్న మట్టికి సైతం మన నీతి కానీ మన భక్తి కానీ మన జీవితాలు కానీ సరిపోనప్పుడు, అలాంటి వాళ్ళలో నుండి వస్తున్న వాళ్ళు అవిధేయత చూపిస్తుంటేనే దేవుడు ఊరుకోనప్పుడు అసలు నీకు నాకు ఎంత భయం వేయాలి? ఎక్కడైనా వాక్యాన్ని మీరేస్తావా? ఎక్కడైనా వాక్యానికి లోబడకుండా తప్పు చేసేస్తామనని అవిధేయత అంటాడు దాన్ని. వెంటనే దానికి దేవుడు పెట్టే పేరు ఏంటంటే, దేవుడు వాక్యాన్ని ఎప్పుడైతే మీరు ముందుకెళ్ళిపోయామో అవిధేయుడివి, అవిధేయురాలివి, వదిలేస్తానని నేను అంటాడు, అంతే. చాలా కోపం అండి దేవుడికి. చెప్పింది వినకపోతే విపరీతమైన కోపాన్ని తెస్తాడు. ఇర్మీయా గ్రంథం తీయండి, 4వ అధ్యాయం 4వ వచనం. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అందరు జాగ్రత్త తీసుకోండి. ఇదే ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం అండి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యూదవారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. ఎంత బాగా రాశాడు చూసారా? ఇదిగో మీరు గనక అవిధేయత చూపించారా, 4వ వచనంలో ఎంత బాగా చెప్తున్నాడంటే, అవిధేయులై ఉండుట మానుకొని అన్నాడు చూసారా? మేము దేవుడి మాటకు పట్టించుకోం, అవిధేయత చూపిస్తామంటే, ప్లీజ్ అలాంటి స్వభావం మీలో ఉంటే మీరు మానేయండి అంటున్నాడు. ఎందుకు మానేయాలి అంటే, అలాంటి అవిధేయుల మీదట ఏమొస్తుందట? దేవుని ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు. ఎంత పెద్ద పెద్ద పదాలండి, ఎంత భయం అండి అవి. దేవుడి వాక్యానికి నువ్వు అవిధేయత చూపిస్తే ఆయన ఉగ్రత అగ్నిని కాల్చినట్టు కాల్చేస్తుందట నీ జీవితాన్ని. కొలాప్స్ అండి, లైఫ్ కొలాప్స్ అయిపోద్ది. ఎక్కడో మనము దేవుడి వాక్యాన్ని మేరుతున్నాం, దేవుడి వాక్యాన్ని మీరే ఉగ్రత తెచ్చుకుంటున్నాం. చివరికి అంటున్నాడు,
అవిధేయులయుండుట మానుకుని మీ దుష్టక్రియలకు బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడిపోండి, సరెండర్ అయిపోండి. ఆ ఉగ్రతని తప్పించుకోవాలంటే సరెండర్ అయిపోండి. ఆ ఉగ్రతని తప్పించుకోవాలంటే దేవా మేము తప్పు చేసాం, మీ వాక్యానుసారమే బ్రతుకుతామని లోబడండి. లోబడండి. ఏమన్నా మాట చెప్తానండి, మనకి మన హృదయం మనల్ని ఎలా మోసం చేస్తుందంటే, మన హృదయం మనల్ని ఎలాగా దారి తప్పిస్తుందంటే, చాలా మందిలో ఇదే చూస్తాను నేను. వాక్యం ఇలా ఉంది కదా, మీరు ఇలా ఉండటం లేదు ఎందుకంటే మీకు తెలీదు మేము చేసేది రైటే, నేను అనుకున్నది రైటే. ఒకని మార్గము మనకి ఎలా కనబడుతుందట, యథార్థంగా కనిపిస్తుంది, తుదకది నాశనానికి నడిపిస్తుంది. నువ్వు అనుకున్నది రైట్ కాదు, బాగా వినాలి ఇది, నువ్వు అనుకునేది రైట్ కాదు. నువ్వు అంటున్నది ఒకసారి బైబిల్లో పెట్టు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో, నేను చేస్తున్నది రైటే అంటున్నావు కదా, అదొకసారి బైబిల్లో పెట్టు. బైబిల్ దాన్ని ఒప్పుకుంటుందా? బైబిల్లో దేవుడు ఇలాగే చెప్పాడా? అప్పుడండి నువ్వు అనుకుంటున్న దాన్ని బైబిల్ ఏమైనా అపోజ్ చేస్తే, వాక్యం ఏమైనా ఢీ కొడితే నువ్వు అనుకోవాలి, అప్పుడు నాది తప్పు, నాది తప్పు, దేవుడు ఎలా ఉండమన్నాడు, నేనే ఉండలేదు. అలా మనలో ఉన్న అవిధేయత, దేవుడికి లోబడిన స్వభావాలు, గుణాలు, ధిక్కార స్వరాలు మనలో ఏమైనా ఉంటే లోబడండి. లోబడండి, ఆయనకి సరెండర్ అయిపోండి. లేదంటే భయంకరమైన దేవుని ఉగ్రత అగ్ని వలె మిమ్మల్ని ఏం చేస్తుంది అంటున్నాడు, కాల్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అవిధేయత తెచ్చే అపాయం ఏంటి? దేవుని ఉగ్రత, భయంకరమైన అగ్నితో కాల్చేసే ఉగ్రత, నిత్యాగ్ని దండనండి. భూమి మీద దేవుడి మాట విననివాడు, దేవుడి మాటకు లోబడనివాడు భూమి మీద ఉండకుండా నిత్యాగ్ని దండనకు దేవుడు పంపిస్తాడు. కారణం, దానికి ఆయనకు ఆ రైట్ ఉంది, ఆయనకు ఆ హక్కు ఉంది. కారణం, ఈ అనంతమైన విశ్వాన్ని నీ కోసం కట్టింది ఆయన. భూమి మీద నీకంటూ జీవితాన్ని ఇచ్చింది ఆయన. తల్లి గర్భంలో నీకంటూ దేహాన్ని కట్టింది ఆయన. నువ్వు ఈ భూమి మీదకి రాకమునుపే నీకు గాలి అవసరమని, నీరు అవసరమని, నీకు కావలసిన పంచిపోతాలు అన్నిటినీ కలిగించి ప్రతిరోజు వాటిని సిస్టమేటిక్గా నడిపిస్తూ, వర్షాలు కురిపిస్తూ, గాలిని పంపిస్తూ, భూమిని ఆహారంతో నింపి పండిస్తూ, ఋతువులను మారుస్తూ, నిరంతరము భూమి మీద ఉన్న మనుషులను పెంచి పోషించడానికి తండ్రి పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. కష్టపడుతూ మీరు ఇలా ఉండండి అన్నప్పుడు, ఆ శ్రమలో, ఆ కష్టంలో నుంచి వచ్చిన మాటలను నువ్వు పట్టించుకోను అంటే దేవుడికి ఖచ్చితంగా ఏమొస్తుందో తెలుసా? ఉగ్రత, కోపం. మీరు చూడండి, అప్పుడప్పుడు ఇంట్లో భార్య కొన్నిసార్లు వర్క్ లోడ్ అయిపోతాయి, 4 రోజులు బట్టలు ఒకేసారి రుద్దుతుంది. ఆ రోజే 10 మంది భోజనాలకు వచ్చారు ఇంటికి. ఓ పక్క బట్టలు, ఓ పక్క భోజనాలు. అసలు ఎలాగుంటుందంటే ఓవర్ టెన్షన్లో ఉంటుంది. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదైనా జోక్ వేయండి, ఒక్కసారి అలా కింద నుంచి పైకి పళ్ళు కొరికినట్టు చూస్తుంది. ఆ సీరియస్ టైంలో పిల్లలు కనుక ఏదైనా తప్పు చేశారా ఉంటుందండి ఆ రోజు పెళ్ళి, వాళ్ళకి గట్టిగా పెళ్లి చేస్తుంది, ఎప్పుడు రానంత కోపాన్ని చూపిస్తుంది. వీళ్ళు అనుకుంటారు ఏంటి మా అమ్మ ఇలాగైపోయింది సడన్గా అంటే, అక్కడ వర్క్ లోడ్ అయింది, వీడికి తెలియదు కదా బుడ్డోడికి, అనవసరం కదిపేడు వెళ్ళి. మా అమ్మ ఇప్పుడు మామూలుగానే ఉంటుంది కదా, ఈరోజు ఎందుకు ఇలా ఒక్క రూపం చూపిస్తుందంటే కొంచెం లోడ్ అయింది అక్కడ. మీకు అర్థమైందా? వర్క్ బాగా లోడ్ అయ్యి కష్టపడుతున్న వాడిని కదిపితే, ఏమన్నా వాళ్ళకి ఆపోజిట్గా ప్రవర్తిస్తే వెంటనే వాళ్ళకి ఏమొస్తుంది? కోపం. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఉన్న కన్నతండ్రికి భూమి మీద ఉన్న మనుషుల మీద కోపపడడానికి రైట్ లేదా? నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రాహారాలు మాని పిల్లలు 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 అనుకుంటూ ఈ భూమిని తిప్పుతూ మనుషులను చేస్తూ, ఎవడి కళ్ళుకు కాయలు కాసేటట్లుగా నా పిల్లలారా, నా పిల్లలారా, నా మాటలు రా, విధేయత చూపించండి రా, పరిశుద్ధులుగా ఉండండి రా, పవిత్రులుగా ఉండండి అంటే దుష్క్రియలు చేస్తారట, పాపపు కార్యాలు చేస్తారట. ఎవడు వాళ్ళు దండించాలా వద్దా? కోపం వస్తుందా రాదు దేవుడికి? నరుణ్ణి దండించడానికి, నరుణ్ణి శిక్షించడానికి 100కి 100% రైట్ ఉన్న వ్యక్తి ఎవరంటే దేవుడు. అందుకే ఎంత బాగా రాశాడంటే, ఇదిగో నువ్వు దుష్క్రియలు, చెడ్డ పనులు కనుక మానలేదా, ఆయన ఉగ్రతని మీదకు వచ్చేస్తుంది, ఆయన ఉగ్రతని కాల్చేస్తుంది. కనుక వెంటనే అంటున్నాడు, మీరు ఆ ఉగ్రతని తప్పించుకోవాలంటే యెహోవాకి ఏం చేయాలి? ఇక్కడ ఇంకో సింపుల్గా చెప్తాను. ఇందా చెప్పిన ఉదాహరణే, ఆవిడకు కోపం వచ్చి పళ్ళు కొరికేస్తున్న టైంలో బుడ్డోడు ఏం చేయాలి? సరే అమ్మా అనడానికి కూడా దేనంగా పెట్టి పో అంటది.
ఎందుకు ఇలా కోపడుతున్నావు అనమనండి. ఆ టైంలో మా వేసిన దెబ్బలకి 4 దెబ్బలు పడతాయి మళ్ళీ. ఆ టైంలో సరెండర్ అయిపోయి నోరు మూసుకొని ఉండాలి. సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు అయ్యగారు భర్త గారు చూస్తుంటారు, అమ్మో కొంచెం హాట్గా ఉందని ఆయన సైలెంట్గా ఉంటాడు పక్కనే. కుటుంబంలో జరిగేది ఇది. హాట్గా ఉన్నప్పుడు మధ్యలోకి రాడు. ఆ కొట్టిన పిల్లోడిని పక్కకు తీసుకెళ్ళి జాగ్రత్త సర్దుతూ ఉంటాడు, రే మమ్మీ కొంచెం టెన్షన్లో ఉందిరా, తర్వాత చూసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దు తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ అక్కడ పరిస్థితులు కొంచెం వేడిగా ఉన్నాయి. ఇది కుటుంబాల్లో జరిగేది. మనుషులు వేడిగా ఉన్నప్పుడే మనుషులు ఎంత భయపడుతుంటే దేవుడికి కోపం వచ్చినప్పుడు కొడితే ఎలా ఉంటుందో తెలుసండి. బ్యాంకాంగ్ మసాజ్ చేయించుకోవడానికి వెళ్తున్నారట, బాగా భూమికి మసాజ్ చేసాడు. అక్కడ దెబ్బకి భూమి ఇలాగ వెళ్తే బిల్డింగులన్నీ కూలి కదిలింది ఒకసారి. దుష్క్రియలు పాపాలు పేట్రేగిపోతుందండి ప్రపంచం. అసలు ఒకప్పుడు కోర్టుకి వెళ్తే న్యాయం దొరికేది, కోర్టులోకి వెళ్ళేసరికి అక్రమ సంబంధాలు రైటే చేసుకోండి అంటున్నారు వాళ్ళు. కోర్టులో న్యాయం దొరకక, సమాజంలో న్యాయం దొరకక ఒకప్పుడు అండి అక్రమ సంబంధం అనేది ఇల్లీగల్. కానీ ఇప్పుడు రాను రాను ఎలాగైపోయిందంటే అది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఎలాంటివి వచ్చేసినాయి అంటే కో లివింగ్ రిలేషన్షిప్స్ అట. దానికి స్పెషల్గా హాస్టల్లో, అంటే అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే వాళ్ళిద్దరు గదిలో ఉండొచ్చు, మేము స్పెషల్గా హాస్టల్ ఇస్తాం, దీని మీద పోలీస్ రైడ్లు జరగవు, మాకు పర్మిషన్ ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసిందంటే, కోర్టులు జీవో పాస్ చేసేట, ఏంటి స్త్రీకి పురుషుడికి ఇష్టమై వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతే ఏ నేరం లేదు, పోలీసులు రైడ్ చేయకూడదు. ఏంటి ఎటుపోతుందండి సొసైటీ? ఏం చేయాలి ఈ సమాజాన్ని? చంపటంలో, ఏమండి భూకంపాలు రప్పించటంలో, భయంకరమైన ప్రళయాలు రప్పించి పాపులను దండించటంలో దేవుడికి రైట్ లేదా? ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? అక్కడ ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? మీ దుష్క్రియలు, చెడ్డ పనులు, పాపపు పనులు చూడలేకపోతానని రా, మానుకోనండి, అవి మానేయండి, వద్దు. పవిత్రుడుగా నా జన్మన, పవిత్రమైన జన్మది. మీరు పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా పుట్టారు, మీరు పుట్టినప్పుడు ఎంత యథార్థంగా పుట్టారు, పుట్టినప్పుడు ఎంత చక్కగా మిమ్మల్ని కన్నాను. లోకంలో పడి మనుషులతో పడి ఏంట పాపాలు, ఏంట నేరాలు, ఏంట నీ ప్రవర్తన ఏంటి అలా మారిపోయింది? దేవుడు వద్దురా అని చెప్తున్న దేవుడు మాటకు కూడా లోబడవా? అయితే కాసుకో, నా ఉగ్రత అగ్ని దిగినట్టుగా నీ మీదకి దిగుతుంది. తప్పించుకోవడానికి ఒకటే మార్గం సరెండర్ అయిపోయినాడు అంతే. చివరి మాట చదవండి, అందరూ ఎంత బాగుందో. చివరి మాట అగ్ని వలె కాల్చకుండునట్లు, నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదా వారులారా, యెరూషలేము వారులారా, యెహోవాకు మీరు లోబడి సరెండర్ అయిపోండి. ఒకటే మార్గం, సరెండర్ అయిపోండి. నా తప్పు అయిపోయింది. ఏమంటే మీరు ఎక్కడైనా చూడండి, సహజంగా పోలీసు వాళ్ళు దొంగలను బాగా కొడుతూ ఉంటారండి. ఎవరో ఒప్పుకోరా అని కొడతారు. వాళ్ళు లేదు సార్ అన్నాడు అనుకోండి, 4 దెబ్బలు ఎక్కువ వేస్తారు. లేదండి ఏదో తప్పు అయిపోయి చేసేసానండి అంటే ఒప్పుకునేవాడిని కొట్టరండి. సరే ఏదో తప్పు చేసావు కదా, సరే పద లోపల పద, చాలా స్మూత్గా డీల్ చేస్తారు. ఒప్పుకోకపోతే దెబ్బల పైన దెబ్బల మీద దెబ్బలు, ఒప్పుకునే వరకు దెబ్బల మీద దెబ్బలు తింటాడు. దేవుడు ఎంత సింపుల్గా చెప్తున్నాడంటే, మీరు లోబడిపోండి, ఆ ఉగ్రతను తప్పించుకోండి, ఆ ప్రమాదాన్ని తప్పించుకోండి. ఎంత బాగుందండి బైబిల్, ఎంత బాగా రాస్తున్నాడండి దేవుని పిల్లలరా. ఇకపోతే మనిషి దేవుని వాక్యానికి లోబడాలి. అది ఎవరు చెప్పినా లోబడాలి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది ఏమంటున్నారంటే, ఆ చెప్పే వ్యక్తి మంచోడైతే లోబడతారట. అలాగవుతుంది అంటే నువ్వు చెప్తున్న వ్యక్తిని చూస్తావా, అతను చెప్తున్న మాటలు చూడవా, వాక్యం చూడవా? అసలు ఏమర్థమైంది బైబిల్ నీకు? దేవుడు ఏమర్థమయ్యాడు? బైబిల్లో ఒక సందర్భాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. మీకు బైబిల్ తెలియాలా, లోతులు తెలియక ఏది పడితే అది మాట్లాడతారు. అవతల చెప్తున్న వ్యక్తి ఎలాంటి వాడు అన్నది మనకు అనవసరం, వాక్యం చెప్పాడా. ఎందుకంటే అవతల వ్యక్తి యొక్క స్థితిని బట్టి నువ్వు నమ్ముతావా? అతను పెద్దవాడైతే ఒకలాగా, చిన్నోడైతే ఒకలాగా వాక్యాన్ని తీసుకుంటావా? వాక్యము ఏ చిన్నోడు చెప్పినా వాక్యమే. దేవుడి మాట నీ దగ్గరికి చేరింది అంటే వ్యక్తిని చూడకో, ఆ మాట నీ జీవితాన్ని ఏదైనా అపోజ్ చేస్తుందా, ఆ మాట నీ జీవితంలో ఏదైనా ప్రమాదాన్ని తెచ్చేటట్టుగా, ఆ మాటకి వ్యతిరేకంగా నీ జీవితం ఏమైనా ఉందా ఆలోచించుకో. బైబిల్ సందర్భాన్ని ఇప్పుడు చూపిస్తాను. పౌలు గారు సువార్త చేస్తున్న కాలంలోనండి, పౌలు గారు వాక్యం చెప్తున్న కాలంలో 2 కనబడతారండి. పౌలు గారికి తాసరపడిన ఒక మంచి కుటుంబం ఇది. రోమా నుంచి వస్తారు వాళ్ళు, అకుల, ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరూ స్టేటస్ ఏంటంటేనండి, చాలా పేదోళ్ళు. ఇల్లు ఎంత పేదోళ్ళు అంటే, రోమా నుండి పారిపోయి వచ్చి ఇక పరిస్థితులు బాగోక డేరాలు కుట్టుకుంటున్నారు.
డేరాలు కుట్టుకునే వృత్తి, జస్ట్ డేరాలు కుట్టుకుని బతుకుతున్నారు, చాలా పేదవాళ్ళు. పౌలు గారు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడు, మీకు తెలుసు కదా, వాళ్ళతో కలిసి సువార్త చేశాడు. అకుల ప్రిస్కిల్ల వీళ్ళిద్దరి గురించి మీకు తెలుసు కదా. అసలు వీళ్ళ దగ్గరికండి పౌలు గారు వచ్చారు, సువార్త చేశారు, చాలామందికి దేవుడు వాక్యం అందించారు. పౌలు గారు వెళ్ళిపోయారు. పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ దగ్గరకు ఒక విద్వాంసుడు వచ్చాడండి, అపోల్లో. ఎలాంటి వాడు ఈ అపోల్లో అంటే విద్వాంసుడు, పైగా లేఖనాలు వాక్యం పైన బాగా పట్టు కలిగిన వాడు. జాగ్రత్తగా వినాలి. అపోస్తుల కార్యాలు సందర్భం చదువుదాం, 18వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. వీళ్ళ గురించి ప్రస్తావన ఉంటుంది, అకుల ప్రిస్కిల్ల గురించి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వీళ్ళు ఏం పని చేస్తున్నారమ్మా? డేరాలు కుట్టుకునే వాళ్ళు. ఏమన్నా మనం ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా చూద్దాం. మీకు డేరాలు కుట్టుకునే వాళ్ళు అంటే వాళ్ళ నివాసం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ నివసిస్తారు? మీకు చలికాలంలో ఈ రోడ్డు పక్కన, మన మెయిన్ హైవే పక్కన చాలామంది పాపం రాజస్థాన్ నుంచి, బీహార్ నుంచి, చాలా దూరాల నుంచి వచ్చి రగ్గులు అమ్ముతారు, బెడ్షీట్లు. వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఆ బెడ్షీట్లు అమ్మే వాళ్ళు ఎక్కడ ఉంటారు? రోడ్డు పక్కన చిన్న డేరా వేసుకుని అందులోనే తింటారండి. అక్కడ మీరు చూసారో లేదో, అక్కడే చిన్న గ్యాస్ ఉంటుందండి, అక్కడే రొట్టెలు చేసుకుంటారు, అక్కడే బంగాళదుంప కూర అయ్యే తింటారు వాళ్ళు. చపాతీ బంగాళదుంప కూర ఆ రెండు వండుకొని అక్కడే తినేసి అక్కడే పడుకుంటారండి. అసలు నేను వాళ్ళ జీవితాన్ని చూస్తే చాలా జాలేస్తుంది. విషయం ఏంటంటే మనకి రగ్గులు అమ్ముతాడు, ఆడేవి చలిలో పడుకుంటాడు. అక్కడ చలి ఒక స్వెటర్ వేసుకుని పడుకుంటాడు రోడ్డు పక్కనే. మీరు యాస్టీజ్గా ఈ అకుల ప్రిస్కిల్లాని ఎలా ఊహించుకోవాలంటే, ఇప్పుడు వీళ్ళైతే ఎలాగైతే బతుకుతున్నారో ఆ రోజు ఈ అకుల ప్రిస్కిల్లా కూడా అలాగే డేరాలు కుట్టుకుంటూ రోడ్డు పక్కన జీవిస్తున్న వాళ్ళండి వీళ్ళు. ఇది మైండ్లో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారంటే పౌలు గారు వచ్చారు. పౌలు గారు వచ్చి సువార్త చెప్పగానే వచ్చినోడు మామూలుడు కాదు. పౌలు గారు అనగానే ఎవరు? ధర్మశాస్త్రంలో ప్రావీణత కలిగిన వాడు, గమలీయేలు పాదాల దగ్గర బాగా ధర్మశాస్త్రం నేర్చుకుని, తర్వాత నెక్స్ట్ యేసుక్రీస్తుల వారి దర్శనంతో జ్ఞానం, మహాజ్ఞానం అంతా నేర్చుకున్నాడు. దర్శనం ద్వారా ఆ జ్ఞానాన్ని అంతా బోధిస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు ఇంట్లో ఉంటున్నాడో నెమ్మదిగా వాళ్ళ వెనకాల ఒక దైవజనుడు వెనకాల ఎప్పుడైతే తిరిగారో వీళ్ళు, అకుల ప్రిస్కిల్లా కూడా మంచి జ్ఞానవంతులు అయ్యారు. భార్య భర్తలు ఇద్దరు మంచి వాక్యులు పట్టు సంపాదించారు ఇద్దరు. ఎప్పుడైతే పౌలు గారు వెళ్ళిపోయారో కొద్ది కాలానికి వీళ్ళ దగ్గరికి అపోల్లో వచ్చాడు. 24వ వచనం చదువుదాం. ఎవరి అపోల్లో? 24వ వచనం చూడండి. అక్కడే 24వ వచనం చదువుతున్నారు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాందరు వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ఈ అండర్లైన్ చేసుకోండి. అతను ఎవరట? విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండను. విద్వాంసుడు అని ఎవరిని అంటారు చెప్పండి? ఇది పదవి ఎవరికి ఉపయోగిస్తారు? విద్వాంసుడు అని ఎవరిని ఉపయోగిస్తారని చిన్న చిన్న పనులు చేసుకునే వల్ల. చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు, జ్ఞానంలో విద్వాంసుడు, మహాజ్ఞానం కలిగిన వాడు, లోకంలో ఉన్న అన్ని వాటిపైన ప్రావీణ్యత కలిగిన వాడు విద్వాంసుడు. పైగా లోక సంబంధమైన ఆ ప్రావీణ్యత ఉంది. నెక్స్ట్ ఆయనకి ఏముందట? లేఖనముల మీద పట్టు. లేఖనములలో ఎవరట? ప్రావీణ్యత. ఏమన్నా మాట్లాడుతాను, లోకంలోనేమో విద్వాంసుడు, లేఖనాల మీద పట్టుంది. ఇలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి అకుల ప్రిస్కిల్లా అనే డేరాలు కుట్టుకునే వాళ్ళు, ఏ అపోల్లో నీకు వాక్యం చెప్తాను కూర్చో బైబిల్ క్లాస్ అన్నారనుకోండి, ఆ ప్లేస్లో మీరుంటే వాళ్ళ మాటలు వింటారా? వింటారా? వింటామండి. సహజంగా ఆలోచిద్దాం. అసలు నేనేంటి, నా స్టాండర్డ్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నువ్వు చెప్పింది నేను అలా. మనమైతే అలా అనివ్వలేం, మనమైతే అలా విధేయత చూపించేవాళ్ళం. కానీ ఈయన లేఖనముల మీద పట్టుంది, ఆత్మ వల్ల ప్రేరేపింపబడి ఈయనకు వచ్చిన సువార్త ఈయన ప్రకటిస్తున్నాడు, ఈయనకు వచ్చిన జ్ఞానాన్ని ఈయన ప్రకటిస్తున్నాడు. కానీ అపోల్లో ఎప్పుడైతే వీళ్ళని కలుసుకున్నాడో అకుల ప్రిస్కిల్లాను, వాళ్ళు మాట్లాడే మాటల్లో ఈయనకి మరింత జ్ఞానం కలపడింది. ఎందుకంటే వీళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? పౌలు గారి దగ్గర నేర్చుకున్నారు కదా. వాళ్ళ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని బట్టండి ఇసుక చెప్తున్నాను, ఒక డేరాలు కుట్టుకునే వాళ్ళ దగ్గర విద్వాంసుడు, లేఖనాల మీద పట్టు కలిగిన వాడు, వాళ్ళ దగ్గర మళ్ళీ బైబిల్ నేర్చుకున్నాడు, జ్ఞానం నేర్చుకున్నాడు. అంటే విద్వాంసుడిని, ప్రావీణుణ్ణి, నేనేంటి డేరాలు కుట్టుకునే వాళ్ళ మాట వినాలి అనుకున్నాడా? వాళ్ళు చెప్తున్న లేఖనాలలో ఉన్న వాక్యానికి సరెండర్ అయిపోయాడు. ఏమంటే మేము వాక్యం నేర్చుకున్న కొత్తలో
మాకు వాక్యం నేర్పేవారు మా ప్రిన్సిపల్ గారు విజయన్నని, బోరబండ సిబిటి. ఆయన వాక్యం నేర్పుతున్నప్పుడు అంటే చాలామంది మా దగ్గరకు వచ్చేవారు. అంటే కొంతమంది ఆటోమేటిక్గా ఒక వ్యక్తి గొప్పగా వాడబడుతున్నాడు, దేవుడి సేవలో ఉంటున్నాడు అంటే వెనకాలకి ఆయన ఏదో డ్యామేజ్ చేయాలని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిజంగా నాకు ఆ శత్రువులు ఆయన గురించి తప్పుడుగా మాట్లాడే వాళ్ళు అందరూ మాట్లాడే ఒక మాట నాకు అసలు నచ్చేది కదండి. ఏ మాట మాట్లాడేవారు తెలుసా? ఎవరనుకున్నావు ఆయన ఆటో నడుపుకునేవాడు అనేవారు. సింపుల్గా ఇలాగే. ఏం నడుపుకునేవాడట అంటే ఆటో నడుపుకునేవాడు ప్రిన్సిపల్ అయ్యి వాక్యం చెప్పకూడదా? ఆయన నేర్చుకున్న జ్ఞానాన్ని చూడకుండా ఏం చూశారు ఆయనలో? ఆయన చేసిన వృత్తి. జాగ్రత్తగా వినండి, ఆయన చేసిన వృత్తి. ఆ వృత్తిని బట్టి కించపరచిన వాళ్ళు నేను చాలామంది చూశాను. ఆయన నోట్లో నుంచి వచ్చే మాటల్లో ఉన్న జ్ఞానాన్ని మేము పట్టుకున్నాం. ఆయన క్యారెక్టర్ చూసి, ఆయన ఎవరో చూసి, ఆయన ఆటో అది ఇది అనుకునే వాళ్ళందరూ పోయారు. మేము ప్యూర్గా ఆయన ఏ పని చేస్తే మాకెందుకు, ఏ ఊరైతే మాకెందుకు, ఆయన నోట్లోంచి వచ్చే జ్ఞానం మాకు కావాలి అని ఆ జ్ఞానాన్ని మేము పట్టుకున్నాం. ఆ జ్ఞానాన్ని మేము నేర్చుకున్నాం. ఈరోజు దేవుడి కొరకు కాస్త వాడబడుతున్నాం. అంటే చెబుతున్న వ్యక్తి ఎవరు చాలామందిలో ఇదే లోపం. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ గోత్రం ఏంటి, వాళ్ళు నీకు ఎందుకు ఆ పర్సనల్ డేటా ఎందుకు నీకు? నిజం చెప్తున్నాను, చాలామందితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నాతో అటాచ్మెంట్ అయ్యి చాలామంది నాతో సంఘంలో ప్రేమగా దగ్గరగా ఉంటారు. అసలు మీరు ఎవరు, మీ కులం ఏంటని నా నోట్లోంచి ఎవరితోనైనా మాట్లాడేని అడగండి. ఒక్కళ్ళతో. వాడు భక్తిలో ఎలా ఉన్నాడు, దేవుడు వాక్యానికి ఎంత విలువిస్తున్నాడు, దేవుడు పని అనగానే ఎంత పరిగెట్టుకుని వస్తున్నాడు, ఇవి క్వాలిఫికేషన్ చూసుకోవాల్సినవి. అంతే తప్ప మీ ఊరేంటి, మీ కులం ఏంటి, నీకు ఎంత వస్తుంది, ఎందుకు మనకి ఇవి? దేవుని పిల్లలారా, నిజంగా ఎంత గొప్పోడు అంటే అపోల్లో ఈ డేరాలు కుట్టుకునే వాళ్ళ దగ్గరండి దేవుడు వాక్యాన్ని నేర్చుకున్నాడు. కింద చదువుతారు అక్కడ, ఎంత ఆనందం వేస్తుందంటే 25వ వచనం. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. అంటే ఇప్పుడు ఎవరెవరికి వాక్యం నేర్పిస్తున్నారు చెప్పండి? అకుల, ప్రిస్కిల్లా విద్వాంసుడు, అప్పటికే సేవ చేస్తున్న సేవకుడు, అప్పటికే ప్రసంగాలు చేస్తున్నవాడు, అప్పటికే సమాజ మందిరాల్లో ధైర్యంగా గలవిప్పుతున్న అపోల్లోకి ఈ డేరాలు కుట్టుకునే వాళ్ళు, బాబు నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. నీకు యోహాను బాప్తిస్మము, యోహాను ప్రసంగాలే తెలుసు, నీకు యేసుప్రభు ప్రసంగాలు తెలియదు. నీకు యేసుప్రభు ప్రసంగాలు మాకు తెలుసు. మాకెలా తెలుసు అంటే యేసుప్రభు పౌలు గారికి నేర్పారు, పౌలు గారు వచ్చి మాకు నేర్పారు. మేము నువ్వు బాగా వాడబడుతున్నావు కదయ్యా, సేవకుడు కదా, నీకు మరింత జ్ఞానం అవసరం, రా కూర్చో, మా డేరాలో కూర్చో, నీకు వాక్యం నేర్పిస్తామన్నారు. నేర్చుకున్నాడా? ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? ఈ రాత్రి వాక్యము చెబుతున్న వ్యక్తి నోట్లో ఎంత జ్ఞానం ఉందో చూడు. పర్సనల్ ప్రొఫైల్ చూడకు. ఏవి నేర్చుకోలేవు నువ్వు, ఏవి ఎదగలేవు నువ్వు, ఏవి దేవుడు జ్ఞానం ఇవ్వడు నీకు. వాళ్ళ మాటలకు లోబడిపోయాడండి అపోల్లో. వాళ్ళ మాటలకు లోబడిపోయాడు. భలే జ్ఞానం చెప్తున్నారండి, భలే మాటలు నేను నేర్చుకుంటాను, నాకు ఇంకా చెప్పండి అంటే. ఇక్కడ సింపుల్గా మీకు చెప్పే పాయింట్ ఒకటే. అకుల, ప్రిస్కిల్లా చెప్పిన మాటలకు గొప్పవాడైనా, లోకంలో విద్వాంసుడైనా, లేఖనాల మీద పట్టు కలిగిన వాడైనా అపోల్లో ఆ లేఖనాలకు ఏమైపోయాడు? లోబడ్డాడు, సరెండర్ అయ్యాడు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యానికి సరెండర్ అయ్యాడు. వాక్యంలో నాకు తెలియని సంగతులు చెప్తున్నారా, చెప్పండి, నాకు ఆ వాక్యం నాకు కావాలి అని దేవుడి మాటకు లోబడుతున్నాడు. ఎవరు? అపోల్లో. అపోల్లో ఎంత గొప్పవాడు అయ్యాడు తెలుసా? ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడో తర్వాత తెలుసా? అంటే ఎవడు భూమి మీద గొప్పవాడవుతున్నాడన్నా, ఎవడు దేవుడిని ప్రేమిస్తున్నాడన్నా, ఆ వ్యక్తిలో దేవుడు వేస్తున్న కొలమానం ఒకటే, విధేయత. లోబడతావా? చెప్పిన మాట వింటావా? చెప్పినట్టుగా చేస్తావా? చెప్పినట్టుగా లేఖనానుసారంగా నిర్ణయాలు తీసుకుంటావా? లేఖనానికి విలువిస్తావా? లేఖనానికి లోబడిపోతావా? లోబడిన అపోల్లో గొప్పవాడు, లోబడిన యేసుక్రీస్తుల వారు గొప్పవాడు, లోబడిన అపోస్తులు గొప్పవాళ్ళు. ఏమంటే ఈరోజు మన జీవితంలో అంత గొప్పగా దేవుడు మనల్ని చూడటం లేదన్నా, వాడుకోవటం లేదన్నా, మనలో ఉన్న మెయిన్ డ్యామేజ్, మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని డ్యామేజ్ చేసే గుణం ఏదైతే ఉందో అది అవిధేయత, లోబడకపోవటం.
చాలా పెద్ద ప్రమాదం ఇది, చాలా పెద్ద ప్రమాదం. దేవుడు ఎంత పెద్ద మాట అన్నాడు తెలుసండి లోబడిన వాళ్ళని. కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి, 18వ అధ్యాయం 44 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 44 వచనం. నా మాట చెవిని పడగానే వాళ్ళు నాకేమైపోతారంటున్నాడు, బాబా నా మాట వాళ్ళు చెవిలో పడితే చాలు వాళ్ళు విధేయులు అయిపోతారు. నాకు అలాంటి పిల్లలు కూడా ఉన్నారు భూమి మీద. అమ్మో ఇది దేవుడు మాటట, అమ్మో మేము అలా చేయకూడదట. నా మాట చెవిని పడగానే, ఇదిగో నా మాట చెప్పగానే నా పిల్లలు విధేయులు అయిపోతారు అన్నాడా. తర్వాత మాట చూడండి, ఎంత భయంకరమైన మాట తెలుసా. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. ఇది ఎంత పెద్ద మాట తెలుసా. దేవుడి దగ్గరకు వచ్చాట, బాగా వినాలి, దేవుడి దగ్గరకు వచ్చాట, దేవుడు వాక్యము వినట, లోబడకపోతేనట నన్ను నమ్మినట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నారు, నటన. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యానికి లోబడుతున్నామా, లోబడాము అన్న ముసుగేసుకుని దేవుని దగ్గర నటులుగానే ఉండిపోతున్నావా, నటన అన్నాడు చూడండి. లోబడినట్టుగా నటిస్తారు. వాళ్ళకి నచ్చంది ఏదైనా అంటే ఇంకా అంతే తిరగబడిపోతారు. ఎంత దారుణం అండి ఇది, ఎంత ప్రమాదం, ఎంత ఆత్మీయంగా నాశనానికి వెళ్ళిపోయే గుణాలు ఇవి, స్వభావాలు. మళ్ళా చెప్తున్నాను, స్టార్టింగ్లో చెప్పింది, ఎంత విధేయత చూపిస్తే అంత దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎంత విధేయత చూపిస్తే అంతగా దేవుడు నీ మీద ప్రేమ కురిపిస్తాడు. ఎంత విధేయత చూపిస్తే అంతగా తన గుండెల మీద హత్తుకుంటాడు నిన్ను. దేవుడికి కావలసింది ఒకటే, విధేయత, లోబట్టం, చెప్పింది వినటం. ఇదే కావాలి దేవుడికి, దట్స్ ఇట్. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎక్కడైనా చదవండి, ఆయన గొడవాడుతున్నది, ఆయన యుద్ధం చేస్తున్నది, మీరు నాకు నచ్చరు అంటున్నది ఒకరితోనే, దేవుడి మాటకు లోబడని అవిధేయులతో. ఆయన ఉగ్రతకు కారణం అదే, ఆయన కోపానికి కారణం అదే, ఆయన కీడు చేయడానికి కారణం అదే, ఆయన పట్టించుకోకపోవడానికి కూడా కారణం అదే, అవిధేయత, లోబడకపోవటం. ఇది ఒక్క గుణం చాలండి మన జీవితాన్ని మొత్తం కొలాప్స్ చేయడానికి, నాశనం చేయడానికి. లోబడాలి, దేవుడిచ్చిన అధికారాలకు లోబడాలి, దేవుడు పెట్టిన పెద్దలకు లోబడాలి, దేవుడు చెప్పిన వాక్యానికి లోబడాలి. ప్రతి దానికి లోబడటం అనేది ప్రతి చోట నువ్వు చూపించాలి, ప్రతి చోట, ప్రతి దాంట్లోనూ. అది కనపడినప్పుడు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది, డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది, ప్రమాదంలోకి జీవితం వెళతానే ఉంటుంది, ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాం. ఆత్మీయతలో ముందుకు రావాలి అంటే లోబడాలి. ఖచ్చితంగా ఇది కన్ఫర్మేషన్, దేవుడిచ్చిన కన్ఫర్మేషన్. లోబడే గుణం ఎవరికైతే ఉందో వాడిని నేను గొప్ప చేస్తాను. విధేయత ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళకి నేను ఘనత ఇస్తాను, కీర్తినిస్తాను అన్నట్టు. దేవుని పిల్లలారా, ఈరోజు మనం లోకమంతా ఒకలా బ్రతుకుతుంటే, జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి, లోకమంతా ఒకలా బ్రతుకుతుంటే, ఈ లోకంలో తినాలి, త్రాగాలి, ఏదో సంపాదించాలో లోకమంతా బ్రతుకుతుంటే, మనం బైబిల్లో ఉన్న ఈ వాక్యాలు నమ్మేసి దేవుడు బ్రతకమన్నాడండి తన కోసం అని 1000 రూపాయలు ఖర్చు పెడుతూ, కష్టాన్ని ఇస్తూ, సమయాన్ని ఇస్తూ, కుటుంబాలతో రాత్రనక పగలనక వాకింగ్ కోసం తిరుగుతూ ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా మనం. మనల్ని అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు లోకానికి ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏంటి ఎలా తిరుగుతున్నారు, వీళ్ళు ఏంటి ఎలా చేస్తున్నారు అనిపిస్తుంది. దేవుడు రాయించిన ఒక మాట ఈ రాత్రి మీకు, ఇలా దేవుడు వాక్యానికి సరెండర్ అయిపోయి, లోబడిపోయి, మనుషుల మాటలు పట్టించుకోక, మనుషుల మాటలు బుర్రలోకి ఎక్కించుకోక, నేను దేవుడు చెప్పాడు చేస్తాను బ్రతుకుతాను అన్నవాళ్ళు ఎంత ధైర్యంగా ఉండడానికి ఆయన ఒక మాట రాశాడో మాట చూడాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక రండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను, అండర్లైన్ చేయండి, ఇది చాలా విషయం ఉంది ఇక్కడ. దేవుడి వాక్యానికి మనం విధేయులు అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనుషులు నిన్ను వదిలేస్తారు, విసర్జిస్తారు. ఇది కొత్త ఏం కాదు. ఇది నీకు ఏదో నీ జీవితంలో గొప్ప వింత జరిగిపోతుందని, నాకు ప్రమాదం జరిగిపోతుందని అనుకోకు. నువ్వు దేవుడి వాక్యానికి విధేయత చూపిస్తే, నువ్వు దేవుడి వాక్యానికి విధేయురాలుగా మారిపోతే, దేవుడు చెప్పింది నేను చేస్తాను అంటే ఆటోమేటిక్గా ప్రజలందరూ నిన్ను విసర్జిస్తారు, వదిలేస్తారు. త్రాగుబోతుల మధ్య కూర్చొని త్రాగుతున్నంతకాలం అందరూ ఫ్రెండ్సే. నువ్వు త్రాగుడు మాని, ఆ త్రాగుబోతు ఫ్రెండ్స్ నీకు ఏమైపోతారు, వ్యతిరేకులుగా మారిపోతారు. లేదా నువ్వు తిరిగిపోతుగా అందరితో పాటు ఊరి మీద పడి తిరుగుతున్నావు రోజు, లేదండి నాకు కొంచెం బైబిల్ క్లాస్ ఉంది, ప్రార్థన ఉందాను
వెంటనే ఆ బ్యాచ్ నీకు ఏమైపోతారు? వ్యతిరేకులుగా మారిపోతారు. లోకంలో చక్కగా సంపాదిద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని వాళ్ళతో తిరుగుతున్న నువ్వు, ఏముందండి ఈ లోకంలో దేవుడి కోసం బ్రతుకుతానని వచ్చే వెంటనే వాళ్ళు నీకు ఏమైపోతారు తెలుసా? వ్యతిరేకులు అయిపోతారు. జాగ్రత్తగా వినాలి. మనుషుల చేత నువ్వేమవుతావట? విసర్జింపబడతావంటే చాలామంది నేను వదిలేస్తారు. దేవుడి వాక్యాన్ని పాటిస్తాను, బతుకుతాను అంటే. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయయగు ప్రభువునొద్దకు వచ్చారు. వాళ్ళందరూ మిమ్మల్ని వదిలేశారు. కేవలం ప్రభు వాక్యాన్ని నమ్ముతున్నారు. ప్రభు దగ్గరికి మీరు వచ్చేసారు. ప్రభువుని దేంతో పోలుస్తున్నాడు అక్కడ? సజీవమైన రాయయగు ప్రభువునొద్దకు మీరు వచ్చారు. జాగ్రత్తగా వినాలి. ఇది సజీవమైన రాయి ప్రభు. మీరు లోకంలో ఉన్న వాళ్ళ మాటలన్నీ వదిలిపెట్టి, లోకంలో ఉన్న మాటలకు లోబడక, అవన్నీ విసర్జించి దేవుని మాటకు లోబడి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చారు. వస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి, ఎంత బాగుంటుందో. వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని ఏం చేయమన్నాడట దేవుడు? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేయమన్నాడట? మీరు అర్పణలు ఇవ్వాలి. ఏ అర్పణలు, ఏ బలులు ఇవ్వాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు. జాగ్రత్తగా వినాలి, ఇది జాగ్రత్తగా వినాలి. అంటే లోకంలో బ్రతికినప్పుడు లోకం కోసం బ్రతికాం. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత లోకాన్ని విసర్జించి దేవుడి కోసం బలులు ఇస్తున్నాం. ఏం బలిస్తున్నాం? మన ధనాన్ని బలిస్తున్నాం, మన ఆరోగ్యాన్ని బలిస్తున్నాం, మనం సంపాదించుకున్న కష్టార్జితాన్ని ఇదిగో దేవుడు సువార్తకు బలిస్తున్నాం. ఇలా నీ కష్టార్జితము, నీ శరీరము, నీ ఆరోగ్యము, నీ ఆరోగ్యంలో ఉన్న శక్తి, బలము, ఇవన్నీ దేవుడికి నువ్వు ఇస్తున్న ఆత్మ సంబంధమైన బలులు. ఇక్కడ పాటలు పాడి పాడుతున్నారా? ఇది కూడా ఒక అర్పణ, ఇది కూడా ఒక బలే. గాత్రాన్ని బలేస్తున్నారు. ఎవడు మాట్లాడటం, చాలామంది ఏమనుకుంటారంటే ప్రసంగం చెప్పడం చాలా ఈజీగా అనుకుంటారు. మీరు కంటిన్యూ గంట సేపు మాట్లాడండి, తెలియకుండానండి గుండె పక్కన ఇక్కడ పెయిన్లో, చిన్నపాటి పెయిన్లో స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు అండి ఏదైనా ఆవేశపూరితమైన ప్రసంగం చేస్తున్నప్పుడు అండి నిజంగా ఫ్లోలోకి వెళ్ళిపోయేసరికి మాటలు వస్తూ ఉంటాయి. గంటన్నర ఏకదాటిగా మాట్లాడిన తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత ఇదంతా నొప్పి, పెయిన్. గాత్రం వాడుతుంటే గాత్రం కదులుతుంటే, లోపల ఉన్న శరీరంలో ఉన్న అవయవాలన్నీ కదిలిపోతుంటే, ఆ గాత్రం మాట్లాడడానికి లోపల ఉన్న రక్తం అంతా ఖర్చు అయిపోతుంటే, ఆ శరీరంలో ఉన్న ఆ బలం అంతా ఖర్చు అయిపోతుంటే, ఆరోగ్యం అంతా ఖర్చు అయిపోతుంటే, నిజంగా ఇవి కూడా దేవుడికి మనం ఇచ్చే ఆత్మ సంబంధమైన బలులు. అంటే లోకానికి ఇచ్చారు దేహాన్ని మిగతా వాళ్ళంతా. మీరు దేవుడు వాక్యాన్ని నమ్మి, సువార్తను నమ్మి మీ కష్టార్జితాన్ని, మీ దేహాన్ని, మీ కాలాన్ని ప్రభువుకు అర్పణలు ఇస్తున్నారు కదా, ఆత్మ సంబంధమైన బలులు వేస్తున్నారు కదా. మీరు నమ్మేశారు కదా, మీరు లోబడిపోయారు కదా. లోకంలో ఉన్న వల్ల బతకకుండా దేవుడు చెప్పాడు సువార్త చేయమని, దేవుడు చెప్పాడు ఆయన కొరకు బ్రతకమని మీ దేహాన్ని, మీ కాలాన్ని, మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ ధనాన్ని ఖర్చు పెడుతున్నారు కదా. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడతారు చూడండి. ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇందుకు తీసుకొచ్చానండి, పైదంతా ఇందుకు చదివించండి ఈ మాట కోసం. ఆయన యందు విశ్వాసముంచిన వాడట ఏ మాత్రమును అంటే అర్థం ఏంటి? మనం ఈరోజు దేవుడి కొరకు ఇస్తున్న ఈ అర్పణలు, ఈ బలులను బట్టి లోకం ఏమంటుందంటే, ఏట్రా మీకు పిచ్చి పట్టింది, ఏట్రా చచ్చిపోతే పరలోకం ఏంట్రా, నరకం ఏంట్రా, ఈ పనులు ఏంట్రా, ఇలా మాట్లాడుతున్నారు కదా. ఇలా మాట్లాడుతున్నప్పుడు, ఇలా ఆలోచిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్తగా నేను చెప్పేది ఆలోచించండి. లోకమేమో మనల్ని విసర్జిస్తుంది, లోకమేమో మనల్ని విడిచిపెడుతుంది, లోకమేమో మనల్ని ఏట్రా మీరు ఏం చేస్తున్నారు అన్నట్టుగా మన మీద హేళన, నిందలు వేస్తున్నారు. కానీ మీరు ప్రభు వాక్యాన్ని నమ్మిది అంత చేస్తున్నారు కదా. లోకం మిమ్మల్ని విసర్జించిందనో, లోకం మీ గురించి ఏదో తప్పుగా మాట్లాడుతుందనో మీరు ఏవి అభ్యంతర పడకండి అని చెప్పి చివరిలో అంటున్నాడు, ఆయన యొద్దకు వచ్చినవాడు, ఆయనకి బలులు అర్పిస్తున్నవాడు, ఆయన కొరకు బ్రతుకుతున్నవాడు, ఆయన వాక్యానికి సరెండర్ అయి లోబడిపోయి దేవుడు చెప్పాడు అని కేవలం వాక్యాన్ని నమ్మి బ్రతుకుతున్నవాడు ఎప్పటికీ ఏమని ఉందడట. మీకు అదే చెప్పాను, మీకు ధైర్యాన్ని ఇచ్చే మాట చెప్తానన్న ఇదే.
మనకి ఎప్పటికీ ఏం రాదంటే సిగ్గు రాదండి. ఎందుకంటే ఏదో ఎవడు లోకంలో బ్రతికిన వాడు సిగ్గుపడతాడు. ఎలా సిగ్గుపడతాడు తెలుసా? మీకు చాలాసార్లు చెప్పాను. ప్రపంచంలో ఒక మంచి కంపెనీ యాపిల్ కంపెనీ ఉంటుంది. మీకు యాపిల్కి పక్కన ఒక మొక్క కొరికేసినట్టు ఉంటుంది. యాపిల్ బొమ్మ చూశారు కదా? ఆ ల్యాప్టాప్స్ కానీ, ఆ ఫోన్లు కానీ, ఆ సిపియూలు కానీ, ఆ ప్యాడ్స్, ఐప్యాడ్స్ కానీ చాలా కాస్ట్లీ అండి. అవి చాలా రేట్. అవి లోకంలో ఉన్న కంపెనీస్ కల్లా టాప్ కంపెనీ అంటే అదే యాపిల్ కంపెనీ. దాని అధినేత స్టీవ్ జాబ్స్, కోట్లకు అధిపతి. కంపెనీ కోసం కష్టాలు పడి కోట్లు సంపాదించి నెంబర్ 1 కంపెనీగా మార్చాడు. మీకు చాలాసార్లు చెప్పాను. సిగ్గుపడే పరిస్థితి ఆయన జీవితంలో ఒకటి వచ్చింది. ఏంటంటే ఆయనకి భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. 50 ఏళ్ల వయసులో కుటుంబాన్ని విడిచిపెట్టాడు. అసలు కుటుంబంతో గడిపిన క్షణాలు లేవు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఎప్పుడు డబ్బు వ్యాపారం, మీటింగ్లు అనుకుంటూ అసలు అందరినీ వదిలేసి డబ్బు అనుకుంటూ వెళ్ళిపోయాడండి. కంపెనీలో డబ్బు వచ్చేసింది, కంపెనీ గొప్పదైపోయింది. చివరికి క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పడిపోయాడు. హాస్పిటల్లో పడిపోయిన తర్వాత కొద్ది రోజుల్లో నువ్వు చచ్చిపోతావని చెప్పారు. నీకు వచ్చిన క్యాన్సర్కి వైద్యం లేదని చెప్పేశారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారోనండి, బాగా వినండి, ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఆయన మరణశయ్య మీద పడుకున్నాడు. ఆ బెడ్ మీద పడుకుని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యూట్యూబ్లో ఎప్పటికీ ఉంటుంది, మీరు చూడండి. అసలు వెనక్కి తిరిగి చూస్తే నా జీవితంలో నేను ఏం సాధించానో నాకు అర్థం అవ్వట్లేదు, నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు. పిల్లలతో గడిపిన క్షణాలు లేవు, భార్యతో గడిపిన క్షణాలు లేవు. నిరంతరము డబ్బు అనుకుంటూ పరుగులెత్తాను. ఇదిగో బెడ్ మీద పడుకున్నాను, కొద్ది రోజుల్లో నేను చచ్చిపోతాను. అసలు నేను ఏం చేశానో నాకు అర్థం అవ్వట్లేదు, నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు. మీకు మాట చెప్తాను ఇప్పుడు. దేవుడు కొరకు బ్రతికిన వాడు లోకానికి చాలా చిన్నవాడిగా, విసర్జించిన వాడిగా, ఆడేట్రా అన్నట్టుగా కనపడతాడు. స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే ఆ రోజు అందరూ అనుకున్నారు, యవనస్తుడు కదా, వీడికేం పోయే కాలం రా, చచ్చిపోతున్నాడు ఏంటి దేవుడి కోసం సువార్త ప్రకటించుకుంటా అంటే. అందరూ స్టెఫన్ అలా చూశారంటే ఏదో ఈ పిచ్చి పట్టింది అన్నట్టుగా చూశారు. స్టెఫను సిగ్గుపరచబడ్డా, ఆత్మను రక్షించుకుని పరదేశికి వెళ్ళిపోయాడా? మీరు ఆలోచించండి. అంటే లోకంలో మనుషుల మాట విని, లోకంలో మనుషుల మాటకు తలొగ్గి, వాళ్ళ మాటల్ని బుర్రలో పెట్టుకుని దేవుడు పనిని పాడు చేసుకున్నా, దేవుడు ఆలోచనలు పాడు చేసుకున్నా, దేవుడు నీకు ఇచ్చిన చక్కటి పని, చక్కటి వాక్యం, చక్కటి జ్ఞానాన్ని దీని అంతా కాలదనుకున్నా, ఇదిగో మనుషుల మాటలు విని మనుషుల కొరకు బ్రతికిన వాడు ఎప్పటికైనా సిగ్గుపడతాడు. ఇక దేవుడి దగ్గరికి వచ్చావు కదా, ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నావు కదా, నీ జీవితము, నీ కాలము, ప్రయాస అంతా ప్రభు కోసం పెడుతున్నావు కదా, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? అది వాగ్దానం అంటాను నేను. ప్రభునొద్దకు వచ్చి బ్రతుకుతున్నవాడు ఎప్పటికీ ఏమనొందడట? సిగ్గునొందడు. నువ్వెప్పటికైనా నువ్వే హీరో. ఎప్పటికైనా నువ్వు పడిన కష్టం నీకు తిరిగి వస్తుంది. ఎప్పటికైనా నువ్వు పడిన కష్టం నిన్ను పరలోకానికి చేరుస్తుంది, దేవుడి ముందు నిలబడుతుంది. ఆ రోజు నిన్ను చూసి సిగ్గుపడతారు. ఏంటి ఈయన ఆ పరదేశు అంటే? బైబిల్లో మీకు ధనవంతుడు, లాజరు కింద ఇద్దరు ఉన్నప్పుడు అండి, భూమి మీద ఇద్దరు ఉన్నప్పుడు లాజర్ను చూసి ధనవంతుడు ఎలా బిహేవ్ చేశాడు? ఆఫ్టర్ ఆల్ నీకు ఏముందరా, విసర్జించాడు అనమాట. ఏముందరా నీకు, ఇంటి వాకిట్లో పడుండు అన్నాడంతే. రొట్టె ముక్కలు కూడా పెట్టలేదు. కానీ చచ్చిపోయిన తర్వాత చూడండి, చచ్చిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకయాత్రలో కనబడుతూ. ఎవడో మాట్లాడుతాను, లాజర్ను చూసి సిగ్గుపడి ఉండడా? ఎలా సిగ్గుపడతాడు? అదేంటండి అది? లాజర్ ఏంటండి మా ఇంటి ముందు పడుకున్నాడండి, నేను రొట్టె ముక్కలు ఎడితే తిని బ్రతికేవాడండి, మా ఇంటి ముందు ఉన్న కుక్కలు అతను నాకాయండి, అతనికి పరదేశం ఏంటి, నాకు పాతాళం ఏంటి? సిగ్గుతో చచ్చిపోయాడు. కానీ దేవుడి కోసం సమస్తం పోగొట్టుకుని, ఏమంటే లాజరు అనగానే దరిద్రుడు అని ఉంటుంది కదా బైబిల్లో. చాలామంది అనుకున్నారు దరిద్రుడు అయినందుకు పరదేశికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారేమో. అలాగ అనుకుంటే భూమి మీద చాలామంది ఉంటారు రోడ్ల పక్కనే, వాళ్ళందరినీ పరదేశి తీసిపోతాడా? ఆ దరిద్రత దేవుడి కోసం వచ్చింది. దేవుడి కోసం పోగొట్టుకున్నాడు తనకున్నదంతా. దేవుడి కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడి కోసం సమస్తము పోగొట్టుకుని దేవా అనుకుంటూ తిండి లేక, ఆరోగ్యం లేక అల్లాడిపోతున్నాడు. ఎవడు నిజంగా చెప్పండి, లాజరును ఆ రోజున్న లోకం అంతా విసర్జించిందా లేదా? ఎవడు ధనవంతుడు ఇంటి వాకట పడుకున్నాడంటే ఎవడు ఇంట్లో కూడా రానివ్వట్లేదా? మీరు బాగా వినండి. దేవుడి కోసం నువ్వు భక్తిగా బ్రతుకుతానంటే నిన్ను ఎవడో రానివ్వడు ఇంటికి. అప్పటి వరకు బంధువులు, రాబంధులవి. నువ్వేం పడతావని ఎదురు చూస్తూ ఉంటాడు, నువ్వే గిఫ్ట్లు ఇస్తావని ఉంటాడు, నువ్వు ఎప్పుడు పండగ వస్తే చీర కొంటావని ఎదురు చూస్తూ ఉంటాడు. అవన్నీ మానేసి నేను ప్రభుకు చేస్తానండి, ప్రభు కోసం ఇస్తానండి, నా దగ్గర ఏమి లేవండి అను. కంప్లీట్గా నెమ్మదిగా నీకు ఉన్న బంధాలన్నీ వాళ్ళు ఏం చేస్తూ వస్తారంటే కటింగ్, మాటలు కటింగ్, ఫోన్లు కటింగ్, వీడియో కాల్ కటింగ్.
ప్రతి చిన్నది కార్యక్రమానికి పిలుస్తారు, ఇంకా పిలుపులే ఉండవు నీకు. అంటే ఏం చేశారంటే నిన్ను ఆడు దేవుడు పిచ్చోడు అయిపోడురా విసర్జించేశారనమాట. ఆ రోజు ధనవంతుని కూడా ధనవంతుడు కదా, లాజర్ను కూడా లోకం అంతా ఏం చేసింది? విసర్జించింది. విసర్జింపబడిన ఆ దరిద్రుడు లాజరు సిగ్గుపడ్డా? చచ్చిపోయిన తర్వాత మీరు చెప్పండి, సిగ్గునుందాడా? ధైర్యం పొందాడా? ఆనందం పొందాడా? సంతోషం పొందాడా? మీరు ఆలోచించండి. సిగ్గుపడినోడు ఎవడో చెప్పండి, వీళ్ళిద్దరిలో సిగ్గుపడుతున్నవాడు ఎవడు? ఏంటి, భూమి మీద అన్ని కోట్లుండి, భూమి మీద ఆస్తులుండి, నేను చిటికేస్తే చప్పట్లు కొడితే ఇంటి నిండా పనులు, పాతంలోకి వెళ్ళక చప్పట్లు కొట్టమనండి. పక్కన కాలుతోడు ఉన్నాడు, ఎరా బుద్ధి లేదట ఎక్కడికి వచ్చి చప్పట్లు కొడతాను అంటాడు, ఆడు కాలుతూ ఉంటాడు పక్కనే. సిగ్గు కదండి. నేనేటండి ఇక్కడికి వచ్చేసాను, నేనేటండి ఇక్కడ కాలిపోతున్నాను. ప్రియులరా, మీ అందరికీ కూడా చెప్తున్నాను, మనుషులు మనల్ని విసర్జిస్తారని, మనుషులు మనల్ని దూరం పెడతారని, మనుషులు మమ్మల్ని ఏదో చేస్తారని దేవుని సువార్తకు అవిధేయులుగా మారిపోకండి. దేవుడి వాక్యానికి అవిధేయత చూపించకండి. దేవుడి వాక్యానికి విధేయులు కండి. మనల్ని మనుషులు వదిలేసినా పర్వాలేదు, మనల్ని ఎవరు విడిచిపెట్టకూడదు? దేవుడు విడిచిపెట్టకూడదు. మీరు మరలా 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 చదువుకోండి. అది దేవుడు విడిచిపెట్టేస్తే సిగ్గునందుతాం, దేవుడు విడిచిపెట్టేస్తే ప్రమాదంలో పడిపోతాం. కనుక దేవుని పిల్లలరా, అవిధేయత తెచ్చేది ఎంత పెద్ద ప్రమాదం అంటే నిత్యాగ్ని దండంలోనికే మనం వెళ్ళిపోతాం. కనుక దేవుడి మాటలు మీరు మనసులో పెట్టుకోండి, దేవుడి ఆలోచనలు మనసులో పెట్టుకోండి, దేవుడి ఉద్దేశాలు మనసులో పెట్టుకోండి. కనుక దేవుని పిల్లలుగా అవిధేయత తెచ్చేది చాలా పెద్ద ప్రమాదం.